నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో కనుక చూస్తుంటే స్మార్ట్ ఫోన్ నిజంగా మన టైంని, మన జీవితాన్ని అన్నీ తినేస్తుందని చెప్పాలి సార్. అది పిల్లల్లోనే కాదు, ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా అసలు స్మార్ట్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారని చెప్పాలి సార్. సో ఎందుకని అంటారు మీరు? అవునండి, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో కూడా ఇది ఒక ఎడిక్షన్గా మారుతుందండి, చాలా మందిలో మారుతుంది. అవును సార్. కారణాలు ఏంటంటే, కొంతమంది ఇప్పుడు ఆఫీస్లో పనిచేసి వస్తారండి, కాసేపు రిలాక్స్ అవుదాము, ఎంటర్టైన్మెంట్ అవుదాము, లోపలికి ఎంటర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామెడీ సీన్స్ చూద్దామని ఎంటర్ అవుతారు. ఓ 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ చూద్దాం అనుకుంటారు. అట్లా అది గంటలు గంటలు పోతుందండి. అవును సార్. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఏదో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, బాగా డిప్రెషన్లో ఉన్నాడు, లేదా బాగా స్ట్రెస్కి గురయ్యాడు. ఇప్పుడు దీనిలోంచి డైవర్ట్ అవుదామన్న దృష్టితో లోపలికి వెళ్తాడండి. ఇక వెళ్ళిపోయి ఇక రకరకాలుగా చూసుకుంటూ గంటలు అట్లా గడిపేస్తుంటారు. ఇక కొంతమంది అయితే ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూడాలని చెప్పేసి, ఇంకా కొంతమంది డేంజరస్ ఇది ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఒకటండి. ఈ క్రికెట్ బెట్టింగ్, రకరకాల బెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఆ బెట్టింగ్ గేమ్లో కనుక ఎంటర్ అయ్యాడు అంటే ఇక వాళ్ళు గంటలు దాని మీద టైం పెడతారండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆన్లైన్ గేమ్స్ అండి, ఈ పబ్జీ అని కొన్ని వైలెంట్ గేమ్స్ ఉన్నాయన్నమాట, ఫ్రీ ఫైర్ అని కొన్ని గేమ్స్, మరి అవి గంటలు ఆడాలన్నమాట. సో అందుకని ఈ విధంగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసి దాంట్లోకి వెళ్ళిపోయి అది ముందు అలవాటుగా మారుద్దండి. అది ఎంత ఎందుకు జరుగుతుందంటే, మనిషి హ్యాపీగా లేడు కాబట్టి హ్యాపీనెస్ ఎత్తుక్కుంటున్నాడండి. అక్కడ ఉందా లేదో వాళ్ళకి తెలియదు. ఆ తాత్కాలిక ప్లెజర్ కోసం వెళ్తాడండి. వెళ్ళినప్పుడు ఈ బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయింది అనమాట. అలవాటు పడిపోయి ఇక దాన్నే డిమాండ్ చేస్తుంటుంది అనమాట. ఆ డిమాండ్ దగ్గర అడిక్షన్ అయిపోతారండి. మరి ఇన్ని రకాల కారణాలు ఉండటం వల్ల పెద్దవాళ్ళు కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోతుంటారండి. అంటే ఏమవుతుందంటే, వాళ్ళ బ్రెయినే వాళ్ళకి తెలియకుండా అడిక్షన్లోకి నెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల వచ్చే నష్టాలు వాళ్ళు తెలుసుకోవటం. మెయిన్ నష్టం ఏంటంటే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోను ఏదో ఒక హాఫ్ అన్ అవర్ 15-20 minutes 1 hour మ్యాక్ చూస్తే పర్లేదండి, కాసేపు ఎంటర్టైన్మెంట్ అయితే పర్వాలేదు. మీరు 4-5 hours చూస్తున్నారు అంటే మన వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పోయిన టయాన్ని మనం కొన్ని కోట్లు పెట్టినా కొనలేదు. అవును సార్. అంటే మన లైఫ్ని మనం వేస్ట్ చేసుకుంటున్నాము. ఈ సంగతి ముందు తెలుసుకోవాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఫ్యూచర్లో. మెయిన్గా బాగా హెడేక్స్ వస్తాయి, సీరియస్ హెడేక్స్ వస్తాయి. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ మొత్తం స్ట్రెయిన్ అవుతుందండి. ఐస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మీ చూపు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాన్సన్ట్రేషన్ ఎగిరిపోతుంది. ఓకే, మెల్లమెల్లగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో డిప్రెషన్ కానీ ఒత్తిడికి గురైపోయి ఈ రకాల ప్రాబ్లమ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఇన్ని గంటలు ఈ విధంగా అడిక్ట్ అవుతాడో మనిషి లేజీ అయిపోతాడు. అంటే తన రెగ్యులర్ డ్యూటీస్ కూడా చేయలేని పరిస్థితికి వస్తుంటాడు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, ఈయన నైట్ ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని తిని పడుకొని మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్తే చక్కగా పనిచేస్తాడు. ఈయన 1 గంట 2 o'clock వరకు ఈ సోషల్ మీడియాలో చాటింగ్లోకి వెళ్ళి, ఓకే, ఎప్పుడు 2 o'clock నిద్రపోయి మళ్ళీ 6కి లేచి డ్యూటీ పరిగెత్తి ఈయన పని చేయలేడు. అలా ప్రొడక్టివిటీ తగ్గిపోతుందండి. దీనివల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్స్, మిస్టేక్స్ చేస్తారండి. ఇప్పుడు మీరు డ్రైవింగ్ వెళ్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే అంత అడిక్షన్లోకి వచ్చారనమాట. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, కాలో చేయరు, కుదిరితే ప్రాణం పోయింది. మరి ఎంత ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాము. అదే మీరు ఫోన్ మాట్లాడకపోతే మీకు ఆ ప్రమాదం జరగదు కదా. మీరు దాని మీద దృష్టి పెడతారు, చక్కగా ఆఫీస్కి వెళ్తారు, పని చేసుకుంటారు. కాబట్టి ఈ నష్టాల గురించి జనాలకు తెలియట్లేదు. ఎప్పుడైతే నష్టాలు తెలుసుకుంటామో ఇప్పుడు దీంట్లోంచి మనం బయటపడాలి. ఈ అడిక్షన్ కనుక మీరు బయట పడకపోతే ఈ నష్టాలన్నీ మనం లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని మా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ వస్తుంటారండి. కొంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు, పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు. ఒక అతను పెద్ద ఆఫీసర్ అండి, వెరీ బిగ్ పొజిషన్. అని ఏమందంటే ఒక జాబ్ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చేయలేకపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక ఈయన 24 hours ఫోనే, వాష్రూమ్లోకి వెళ్ళినా కూడా ఫోన్ తీసుకుని వెళ్తున్నాడు. అంత అలవాటు, అంత అడిక్షన్ అయిపోయింది అనమాట. మరి ఎప్పుడు చూడండి ఏ విధంగా వెళ్తున్నాడు, మరి ఈయన ఎప్పుడు అడిక్ట్ అయ్యాడు, వాష్రూమ్ కూడా ఫోన్ తీసుకెళ్తుంటే మరి భార్యకి అనుమానం వస్తుందా? అంటే ఏమవుతుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇక్కడ డ్యూటీ చేయలేకపోతున్నాడు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాడు.
అతను మేము కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చేసి వాళ్ళు మంచిగా హ్యాపీగా జాబ్ చేసుకుంటారు. రైట్ సార్. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ దీనిలోంచి బయటపడాలి అంటే వాళ్ళకి ముందు ఆలోచన ఉండాలండి. నేను దేనికి స్మార్ట్ ఫోన్కి ఎడిక్ట్ అయ్యాను, చాలా టైం వేస్ట్ అయిపోతుంది, నా లైఫ్ వేస్ట్ అవుతుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ముందు నేను దీనిలోంచి బయటపడాలి అన్న ఆలోచన ఉండాలండి. ఆ ఆలోచన లేకపోతే మేము ఆలోచన క్రియేట్ చేస్తామండి. ఈ నష్టాలన్నీ చెప్పేసి ఇది ఈ విధంగా నువ్వు నష్టపోతున్నావు, మరి ఇప్పటిగా నువ్వు తెలుసుకోవాలి, తెలియక బ్రెయిన్ నేను దాంట్లో అలవాటు చేసింది, ఇప్పటిగా నువ్వు తెలుసుకొని దీనిలోంచి బయటపడాలి అని వాళ్ళ కౌన్సిలింగ్లో చక్కగా నేర్పుతామండి. నేర్పి ఫస్ట్ బయటపడాలని ఆలోచన ఉంటేనే మిగతా స్టెప్స్ చేస్తారండి. దీనిలోంచి బయటపడాలంటే ఎవరైనా సరే సింపుల్ స్టెప్స్ చెప్తానండి. చెప్పండి సార్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక 1 వీక్ టైము అసలు రోజు ఎన్ని గంటలు నేను స్మార్ట్ ఫోన్ వాడుతున్నానో రాసుకోండి. ఈరోజు 8 అవర్స్, ఓకే, నెక్స్ట్ 7 అవర్స్, ఇట్లా ఎన్ని గంటలు వాడుతున్నారో రాసుకోండి. అప్పుడు మీకు కొంత ఐడియా వచ్చింది యావరేజ్ ఎన్ని గంటలు వాడుతున్నారని చెప్పి. సపోజ్ 7 అవర్స్ వాడుతున్నారు అనుకోండి, మరి చాలా టైం వేస్ట్ కదా. మేమేం చెప్తామంటే కొంతమంది సడన్గా మానేద్దామని డెసిషన్ తీసుకుంటారు, అది మానలేరండి, బ్రెయిన్ ఒప్పుకోద్దాన్ని. మేమేం చెప్తామంటే 15 minutes to ½ an hour ఎవ్రీడే తగ్గించుకుంటారండి మెల్లమెల్లగా. సపోజ్ మీరు 7 అవర్స్ చూస్తున్నాడు యావరేజ్, వాళ్ళు 6 hours 45 minutes చూడండి, 15 minutes తగ్గించు. అంటే గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ రావాలి. నెక్స్ట్ డే ఒక 15 minutes, ఒక 1 week అట్లా చేసుకోండి, తర్వాత ఒక 1 week ½ an hour, తర్వాత 1 hour, అట్లా తగ్గించుకుంటూ రావాలి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. రెండో స్టెప్ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఈ నష్టాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఫ్యూచర్లో నాకు ఐ ప్రాబ్లమ్స్ రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, నేను డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా ఆఫీస్లో పనిచేసేటప్పుడు కానీ స్మార్ట్ ఫోన్ వాడకూడదు అని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అందుకే చాలామంది తెలియక అట్లా వాడుతూ అటు ఆఫీస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే చాలామందికి ఈ గంటల ఫోన్లో మాట్లాడుతున్నారు. అవును సార్. స్మార్ట్ ఫోన్ పెట్టింది ఒక 3 minutes అండి, ఎవరికైనా ఫోన్ మాట్లాడదంటే అది ఎమర్జెన్సీ కోసం వాడుకోవాలండి. మీరు ½ an hour 1 hour మాట్లాడండి, ఫేస్ టు ఫేస్ వెళ్ళి కలవండి, మాట్లాడుకోవాలి. కాబట్టి నార్మల్ కాన్వర్జేషన్కి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయబాకండి, ఎందుకంటే దీంట్లో చాలా రేడియేషన్ ఎక్కువ ఉంటుందండి. ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే మీరు గంటలు వాడితే హీరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముందు చెవులు కూడా, ఈ నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతాను. ఈ సంగతి కూడా వాళ్ళకి చెప్పంగా అలర్ట్ అవుతారండి. అవునండి. ఇప్పుడు నేను ఎప్పుడు అసలు ఫోన్ దగ్గర పెట్టుకోనండి, స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా, మాట్లాడతాం, ఫోన్ దూరంగా ఉంటుంది, వాళ్ళకి ఏం అది కమ్యూనికేట్ చేస్తాం. సో కాబట్టి ఈ హీరింగ్ ప్రాబ్లమ్స్ కూడా తెలియాలండి. సో గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీరు ఎన్ని గంటలకు పడుకోవాలనుకుంటారో దానికంటే 2 hours ముందు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలి. ఫోన్ వస్తే మీరు మాట్లాడుకోండి, అంతేగాని ఈ వాట్సాప్ వీడియోలు కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోలు చూసుకోవటం, చాటింగ్ చేయటము, ఇవన్నీ తగ్గించండి. 2 hours before. ఇవి చేశారంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉంటే అప్పుడు మీరు పడుకోవాలంటే పడుకోలేరు, పడుకోలేక ఏం చేస్తారో మళ్ళీ చూస్తారు. ఇట్లాగ 1 గంట 2 o'clock దాకా ఇట్లా రన్నింగ్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది, స్లీప్ ప్యాటర్న్స్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే మీ స్లీప్ డిస్టర్బ్ అవుద్దో మీరు నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి సరిగా పని చేయలేరండి, మీరు సరిగా డ్రైవ్ చేయలేరండి. ఈ విషయం కూడా వాళ్ళకి క్లియర్గా తెలియజేస్తామన్నమాట. సో కాబట్టి ఏం చేయాలి, 2 hours ముందు స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి. మీరు ఏం చేయాలనుకున్నా సపోజ్ 11 o'clock పడుకోండి, 9 o'clockకి అక్కడ పెట్టేసేయండి. నేను ఫోన్లో వస్తే మాట్లాడుకోండి, నో చాటింగ్, నో ఇన్ఫర్మేషన్, నో మెసేజ్ పంపించడం ఏం చేయకూడదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ లేచిన తర్వాత చాలామంది మార్నింగ్ లేవటంలోనే బెడ్ మీద పెట్టుకుంటున్నారు, 2-3 minutes ఫోన్ తీసుకోవటం, చూడటం, మళ్ళీ ఒక ½ an hour 1 hour పోతుందండి. నేనేం చెప్తానంటే ఫోన్ ఫ్రీ టైం మార్నింగ్ లేచిన తర్వాత ఒక 3 hours అసలు ఫోన్ టచ్ చేయకూడదు. ఒక ఎంప్లాయీకి అంత అర్జెంట్ ఏముంటుంది, అంత అర్జెంట్గా వచ్చే ఏముండవు కదా, తను చక్కగా రెడీ అవ్వాలి, ఆఫీస్ టయానికి వెళ్ళాలి, ఇదే కదండి. ఓకే, సో కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఫోన్ ఫ్రీ టైం మార్నింగ్ లేచిన తర్వాత ఒక 3 hours అసలు ఫోన్ టచ్ చేయకూడదు. అయితే ఇంపార్టెంట్ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడండి, అంతేగాని ఈ మెసేజ్లు చూసుకోవడానికి వీటికి మాత్రం చేయబాకండి. గుడ్ మార్నింగ్ మెసేజ్లకి ½ an hour టైం వేస్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా, ఇది చూసాడు మళ్ళీ రిప్లై ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నైట్ 2 hours, అట్లనే మార్నింగ్ 3 hours, 5 hours ఆటోమేటిక్గా మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా కొన్నిసార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు
ఫోన్ తీసుకెళ్ళబాకండి. ఫోన్ ఫ్రీ టైం ఎస్ సార్. హాఫ్ అన్ అవర్ 1 అవర్. సో దానివల్ల మీకు మెంటల్ డిస్టర్బెన్స్, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. రైట్ సార్. ఎవరైతే ఈ ఫోన్ ఫ్రీ టైము అట్లనే పడుకో ముందు కనుక ఇది సాధన చేయాలండి, మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలండి. నేను చాలామందికి సపోజ్ కొంతమంది ఉన్నారండి ఇట్లనే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉండి స్ట్రెస్కి గురయ్యి ఫోన్లు చూస్తుంటారు. చాలామంది నా దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అడిక్షన్లోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు మంచిగా చదువుకుంటారు, మంచిగా పనిచేసుకుంటారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలామంది పబ్జీ గేమ్స్కి అడిక్ట్ అయిపోయి చదువు మానేసి వాళ్ళకు కూడా చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ చక్కగా చదువుకుంటారు. పరీక్షలో ఫెయిల్ అవుతున్నారు, డైవర్ట్ అయిపోతున్నారు స్టడీస్. సో వాళ్ళకు కూడా ఈ ఫోన్ అడిక్షన్ నుంచి బయటకు తీసుకొచ్చి స్టడీస్ మీద వాళ్ళకి దృష్టి పెట్టి ఎలా చదువుకోవాలో కూడా నేర్పి, ఎలా ఎగ్జామ్స్ నేర్పి వాళ్ళని మంచిగా డెవలప్ చేస్తున్నాం. సో కాబట్టి అందరూ తెలుసుకోవాలండి, ఈ ఫోన్ అడిక్షన్ అనేది ఫ్యూచర్లో చాలా డేంజరస్, చాలా నష్టాలు తీసుకొచ్చుద్ది మనకి, మన లైఫ్కి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ కూడా నేను చెప్పిన సూచనలు పాటిస్తే చక్కగా ఈ ఫోన్లో ఎడిక్షన్ నుంచి బయటకు రావచ్చు. రైట్ సార్. అవును, నిజంగానే మీరు చాలా మంచి సూచనలు ఇచ్చారండి. ఇవి కనుక నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇదేం పెద్ద విషయం కాదు సార్. కానీ రాలేము ఫస్టే మనం అనేసుకుంటాము, దీన్ని వదలలేము, ఇదేదో మన ప్రాణం అన్నట్టే చూసుకుంటున్నారు సార్ చాలా మంది. సో మీరు చెప్పినట్టు ఫాలో అయితే ష్యూర్గా వాళ్ళు కూడా బయటకు రావచ్చు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.